మండలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీకి సంబంధించిన అడిగిన ప్రశ్నలకు సంబంధించిన మంత్రులు చెప్పిన లెక్కల్లో కూడా మొత్తం లోపాలు ఉన్నాయంటూ కూడా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆరోపించారు. ఒకసారి మనతో మాట్లాడడానికి రమేష్ యాదవ్ ఒకసారి మాట్లాడదాం. సరే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్లు 4,000 చేసి అందరికీ అందేలా చేస్తున్నామని వారు చెప్పారు. అంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చిందనుకుంటున్నారా? అసలు వాళ్ళు సమాధానం చెప్పేదానికి వాళ్ళ దగ్గర సమాధానమే లేదు. ఎందుకంటే సూపర్ 6 హామీలతో పాటు వాళ్ళు చెప్పిన సూపర్ 7 హామీ, దాంట్లో ముఖ్యమైన హామీ 50 ఏళ్ళు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తామని చెప్పేసి. సో ఈరోజు మీరు ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయింది. సుమారుగా ఎంతమంది పెన్షన్లు ఇచ్చారు, బీసీలకు ఎంతమంది, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఎంతమందికి ఇచ్చారు, ఈ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి తీసుకున్నారు, ఈ పెన్షన్ ఎప్పటి నుంచి ఇచ్చారని మేము అడంగా గౌరవ మంత్రి గారు తన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందో లేదో తెలియదు, కానీ లేకపోతే తనకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు మిస్గైడ్ చేస్తున్నారో ఏమో తెలియదు, కానీ సమాధానం చెప్పలేక సుమారు 12 లక్షల మందికి మేము ఇస్తున్నామని చెప్పారు. సో వెంటనే నేను వెళ్ళేసి 12 లక్షల మందికి ఇస్తున్నారు, బాగానే ఉంది సార్. దాంట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఎంతమంది ఉన్నారు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడిగితే ఎంతసేపటికి ఆయన పాత పెన్షన్, అంటే మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు, అంటే విడో పెన్షన్స్ కావచ్చు, లేదంటే హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ కావచ్చు, ఆ లెక్కలన్నీ దీంట్లోకి 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి కలుపుకొని ఈరోజు చెప్పడం జరుగుతుంది. చెప్పారు ఇందాక 16 లక్షలు పైచలకు మేము పెన్షన్లు ఇచ్చాము. ఇప్పుడు ఇందాక మంత్రి చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు 12 లక్షలు, అంటే ఎన్ని లక్షలు కోతకు గురి? మా ప్రభుత్వం దిగిపోయే టయానికి మేము 66,34,000 పైచిలకు పెన్షన్లు ఉంటే, ఈ రోజున లెక్కల ప్రకారం 61,92,000 పెన్షన్లు, అంటే అధికారికంగానే సుమారుగా వాళ్ళు 5 లక్షల పెన్షన్లు కోతగా పెంచింది. అంటే అధికారంగా వాళ్ళు చెప్పిన లెక్క 5 లక్షల మందికి మేము పెన్షన్లు కట్ చేసామని చెప్పారు. అంటే ఈ రకంగా వీళ్ళు 12 లక్షలు ఆడి బీసీ, ఎస్టీ మైనార్టీలకు ఇచ్చినారంటే ఇది 77 లక్షలు పోవాలా, అంటే ఇది 61 లక్షలకు వచ్చిందంటే వాళ్ళు చెప్పిన హామీ పెన్షన్లు ఇవ్వకపోగా ఉండే పెన్షన్లు కోతకు గురి చేసి, ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ సంబంధించి వాళ్ళ కుటుంబాలకు ఉన్నాయని చెప్పి కోత పెట్టిన దౌర్యం ఈరోజు చాలామంది వికలాంగులు కూడా దాదాపు లక్షల వికలాంగులు కూడా పెన్షన్లు కోత గురి చేశారండి. అంటే అందులో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నారు, లేకపోతే ఇది వైఎస్ఆర్సీపీ లేకపోతే ఇంకోటి చూడట్లేదు. వాళ్ళు స్ట్రైట్ అవే వాళ్ళ కొద్దనుకుంటే పెన్షన్లు కట్ చేయడం మొదలుపెట్టారు. ఈరోజు వికలాంగులు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్రోల్ పోసుకొని హత్యాయత్నం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకు? 100% డిసేబిలిటీ ఉన్నా కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వాళ్లకు పెన్షన్ లేకుండా ఎంత బాధపడుతున్నారో మీరు కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్డ్ గవర్నమెంట్. ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కాదు, విడోస్కి కానీ లేకపోతే వెనక వికలాంగులకు కానీ ఎవరినైనా చూసుకోండి, చాలా ఘోరమైన పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం చేయడం. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తున్నాము, 4,000 చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీరేమో ఈ లెక్కలు చెప్తున్నారు. ఏది కరెక్ట్ అని ప్రజలు ఏది నమ్మాలి? ఇప్పుడు నేను చెప్పిందంతా ఆన్ రికార్డ్. గవర్నమెంట్లో ఉండేది వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఈరోజు నేను మీతో మాట్లాడడం కానీ శాసన మండలిలో కానీ మాట్లాడడం జరిగింది. కేవలం వాళ్ళు ఇచ్చింది 2024 మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైం వరకు 67 లక్షల పెన్షన్లు ఉంటాయి. ఈరోజు మేము ఇచ్చేది 61 లక్షలు చెప్పారు. ఆన్ రికార్డుగా వాళ్ళు చెప్పింది 5 లక్షల పెన్షన్లు మేము తీసేసామని చెప్పారు. అంటే దాని అర్థం ఏంది? వాళ్ళే ఆన్ రికార్డు ఇచ్చారు. దానిపైన వాళ్ళు ఎంతసేపు 3,000, 4,000 చేసామంటే ఇక్కడ కట్ చేస్తారో అలా పెడుతున్నారు అంతే. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కులం, మతం, పార్టీలు చూడకోకుండా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. అంటే పెన్షన్ల పంపిణీకి సంబంధించి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు లెక్కలకి ఇప్పుడు లెక్కలకి దాదాపు 5 లక్షల తేడా వస్తుంది. అది మండలిలో మంత్రి చెప్పిన లెక్కలే ఆ విషయాన్ని చెప్తున్నాయి. దాదాపు 5 లక్షల పెన్షన్లు కట్ చేశారంటే ఏ విధంగా పెన్షన్లు పంపిణీ చేస్తుందో కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించారు. దీని మీద ప్రజలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితిని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూడా చెప్తున్న పరిస్థితి. సిద్ధుతో మన ఆర్టీవీ అమరావతి నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.